ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మేడం ఇంత ఘోరంగా జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది? అది ఎలా చేస్తారు మేడం? దేనికోసం చేశారు మేడం? అంటే ఆడపిల్లకి రక్షణ లేదా మేడం? ఆడపిల్ల కోసం చేశారా లేకపోతే ఇంట్లో ఏమన్నా తీసుకెళ్ళడానికి చేశారా? ఇది ఎలా కనుక్కోవాలి? నా చిట్టి తల్లి, నా చిట్టి తల్లి, నా చిట్టి తల్లి. 11:30కి టిఫిన్ తీసుకొని వెళ్తుంది. ఆ 10కి వచ్చి ఎప్పుడు చేసిపోయిండో ఏమో అర్థమైతే లేదు. నా పిల్లని తాలిచ్చే రాళ్ళు నా పిల్ల కావాలంటుండే పొద్దు నా పిల్లలకు నా బిడ్డ పిల్లమ్మ నా మన్మరాలమ్మ నా మన్మరాలమ్మ అమ్మా నాయమ్మ పిల్ల ఎప్పుడు కావాలి ఉంటారంటే నా పిల్లని దొరకపోయినా నా పిల్ల కావాలి ఉంటుండే నాయమ్మ ఈడున్న మనుషులు నాయమ్మ మిరుపంగా చూస్తుండే కాదా నాయమ్మ నాయమ్మ ఇదే దారి ఇతనే పోతాము నాయమ్మ నాయమ్మ నా పిల్లకు నుంచి లాస్ట్ అక్కడ వరకు వెళ్ళి మరి వేరే వెళ్ళడానికి అయితే అంత పైకి వెళ్ళలేరు కదా మేడం. అంత చిన్న పాపకి వెళ్ళేసి చేశారు. మళ్ళీ ఇక్కడ ఈ ఇంట్లో కెమెరాలు ఉన్నాయో లేవో తెలియదు. మళ్ళీ సైడ్ లో ఎక్కడ ఉన్నాయో లేదో తెలియదు మేడం, మాకు తెలియదు. పైనే ఉంటాం మేడం, పక్క పర్షం దిగువంత. ఏం జరిగిందో ఏం తెలియదు మ్యామ్. 12:30కి ఆయన లంచ్ ఇవ్వడానికి వచ్చారంట. ఇంతలోగా అంకులు కేక్ వేసి పైన ఏమో ఏడుస్తున్నారో చూడుకో అంటే చూసేసరికి పాప బ్లడ్లో పడి ఉంది. మొత్తం పొట్టలో 2-3 సార్లు పొడిచడం, పేక్ కట్ చేసిండు. మా హస్బెండ్ పక్కన ఉన్న ఆమె, ఒక ఆమె కింద కిరేకున్న ఆమె, ముగ్గురిపై ఫస్ట్ చూసిండ్రు. వాళ్ళ డాడీ ఫస్ట్ చూసిండ్రు. వాళ్ళ డాడీ గట్టిగా ఏడవగానే ఎందుకు ఏడుస్తున్నారని పోయి చూసిండ్రు. ఎవరికి తెలియదు, ఆయన గడియ పెట్టి పోయిండంట. కింద ఫ్లోర్లో ఉంటాం. లేదు, మాకు చివరి పోర్షన్ అంటే పోర్షన్ ఇది మెట్లు అవి కదా, మాకు తెలియదు. మా లోపల ఉన్న తెలియదు అనమాట. మాకు వెళ్ళేది వచ్చేది తెలియదు అట్లా. లేదు లేదు మాట్లాడుద్ది పాప పిల్లలు. మాకు ఇద్దరు అమ్మాయిలు, మా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. అందరూ కలిసి ఆడుకుంటారు. గమనించలేదు నా, మేమంత గమనించలేదు. నేను 11:20కి వెళ్ళిపోయినాను, 2కి వచ్చాను. ఇప్పుడు అయ్యి జరిగిందని తెలుసు. లేదు మ్యామ్, పనికి పోతాం. లేవు, చుట్టుపక్కల ఉన్నాయి అంటారు, ఎంక్వైరీ చేస్తున్నారు. మా బిల్డింగ్లో ఎదురుగా బిల్డింగ్లో పక్క బిల్డింగ్లు ఉన్నాయి, అవి ఎంక్వైరీ చేస్తున్నారు. నేను ఇప్పుడే వచ్చానండి. వచ్చేసరికి మాకు ఫోన్ చేసిరు, తెలిసి ఇంకా హడావుడికి వచ్చేసాం అంతే. బాగా కేవీ బేగంపేట. అంటే వాళ్ళకి స్పోర్ట్స్ మీట్ ఉందని కొంచెం బ్రేక్ ఇచ్చా. కొంతమందికి ఉంది, ఇప్పుడు ప్రైమరీ సెక్షన్ కాబట్టి బ్రేక్ ఇచ్చారు. 6th క్లాస్ డి కోడలు అవుతుంది. చాలా షార్ప్ పాప. నేను 4 రోజుల కిందట మాట్లాడింది. అది తెలీదండి, మీరే తెలుసుకొని వాళ్ళకి న్యాయం చేయాలి, పేరెంట్స్కి న్యాయం చేయాలి. మీరు మీడియా పర్పసే మాకు హెల్ప్ చేయాలి. ఏందనేది మీరు అది మనకు తెలీదండి. మేము ఇప్పుడే వచ్చాం, పైకి కూడా వెళ్ళలేదు. మేము వచ్చేవరకు బాడీని తీసుకెళ్ళారు. నాకు తెలిసి 4 years. వదిన జాబ్ చేస్తుంది, అన్నయ్య మెకానిక్ షాప్ ఉంది, ఉంటారు అట్లా ఉంటుంది. స్కూల్ ఏమీ లేదు. మరి ఏం జరిగింది అనేది మనకేం తెలీదు, మీరే హెల్ప్ చేయాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.